హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 రకాల ఎండు చేపలతో చాలా రుచిగా, కమ్మగా ఉండే కర్రీస్ చేయబోతున్నామండి. ఈ కర్రీస్ వచ్చేసి సంగటికైనా, రైస్‌కైనా సూపర్‌గా ఉంటుంది. ఒకటొచ్చేసి ఉప్పు చేప వంకాయ, ఇంకొకటొచ్చేసి చిన్న చేపలు టమోటా ఏసి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా మనము చిన్న చేపలండి. వీటి పేరొచ్చేసి మెత్తళ్ళంటారు. ఎండు చేపలొచ్చేసి ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతా ఉండేయండి మనకి. మార్కెట్‌లో గూడా ఉంటాయి. మనకి నచ్చిన చేపలు తెచ్చుకోవచ్చు. కానీ పులుసుకి ఉప్పు చేప గాని, మెత్తలు గాని చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చేపల్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకునేసి, వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలి. నీళ్ళనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. ఈ గోరువెచ్చని నీళ్ళల్లో చేపని ఇలా రుద్ది రుద్ది కడిగితే పైన ఉండే పొలుకంతా చక్కగా ఊడిపోతుంది. ఇలా మొత్తం క్లీన్‌గా కడుక్కున్న తర్వాత తలలుంటాయి గదా చేపలకి, అవి గూడా నీట్‌గా తీసివేసుకోవాలి. ఇలా చేప తలల్ని కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరండి. నేనైతే ఇలా శుభ్రంగా నీట్‌గా తీసివేస్తా ఉన్నాను తలల్ని. తీసివేసుకున్న తర్వాత 2 సార్లు కడిగిన తర్వాత మనకి చేపలు చూడండి ఎంత క్లీన్‌గా వచ్చేసినాయో. ఇప్పుడు వీటిల్ని పక్కన బెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం బెట్టుకునేసి, ఇందులోకి ఒక 3, 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఈ చేపల కర్రీకనేది. నూనె కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఇప్పుడు ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకునేసి, వీటిల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అయింది గదా! ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద టమోటాలైతే 2 వేసుకోండి. చిన్నయైతే 3 వేసుకోండి. టమోటాలకనేది కొంచెం ఎక్కువ పడతాయి ఈ కర్రీకి. టమోటాలంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని చక్కగా మగ్గనియ్యాలి. ఈ లోపల మనం చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ నానబెట్టుండాను. ఒక నిమ్మ సైజంత చింతపండు వేసుకునేసి, దీన్ని గూడా ఇలా చక్కగా కలిపేసి పక్కన బెట్టుకునేద్దాము. ఇప్పుడు చేపల్లో వేసే కోసం మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము. ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బెర, అలానే ఒక 10 చిన్నుల్లిపాయలు పొట్టు తీయకుండా ఇలా మిక్సీ జార్‌లో వేసుకునేసి, దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకునేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద మనం టమోటాలు పెట్టినాం గదా! దీన్ని ఒకసారి మూత తీసి చక్కగా ఇలా కలుపుకునేయాలి. టమోటా ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా అయింది గదా! ఇప్పుడు మనం గరిటెతో ఇలా అదింపెట్టినట్టు కలిపినామంటే ఇది ఇంకా మెత్తగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక అర టీ స్పూను సాల్టు, ఒక స్పూను మిరప్పొడి, ఒక స్పూను ధనియాల పొడి వేసుకునేసి వీటిల్నంతా ఇలా చక్కగా కలుపుకునేయాలి. మిరప్పొడనేది మళ్ళీ చూసి గూడా వేసుకోవచ్చండి. ఒకేసారి వేయకుండా చూసి వేసుకోవాలి. ఇంకొక అర టీ స్పూను మిరప్పొడి గూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేయాలి. మొత్తం మిరప్పొడొచ్చేసి 1:30 స్పూన్ వేసినాము. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకునేసి ఇలా చక్కగా మసాలాలంతా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మరొకసారి దీన్నంతా ఇలా చక్కగా కలుపుకునేద్దాము. ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత కూడా ఈ మసాలాలు, చేప ముక్కలు చిన్నగా ఇలా కలుపుకునేయాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి. కరెక్ట్‌గా తినాలనుకుంటే ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేద్దాము. మనకి 1 గ్లాస్ నీళ్ళైతే పడుతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసినాం గదా! చింతపండులో గూడా నీళ్లుంటాయండి. మొత్తం మనకి 1 గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి 5 నిమిషాలు ఈ చేపలను ఉడకనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నీళ్లు వేసుకోవాలండి. చేపలు ఉప్పు, కారంలో కొద్దిగా మగ్గిన తర్వాతనే చింతపండు నీళ్లు వేయాలండి. ముందే వేయకూడదు. ఇలా వేస్తేనే మనకి ఉప్పు, కారం చేపకు పడుతుంది. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్లు వేసుకునేసి చింతపండులో పిప్పంతా ఇలా వచ్చేలాగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా పిండుకోవాలి. అప్పుడే మనకి పులుపనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి ఈ నీళ్ళన్నీ చేరి గూడా 1 గ్లాస్ నీళ్ళే అండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అంతా ఇలా చక్కగా కలిపేసుకునేసి, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియ్యాలి. 5 నిమిషాలు ఉడికితే మనకి గ్రేవీ గూడా కొంచెం చిక్కబడిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఇలా కలిపిన తర్వాత, ఇప్పుడు మనం కొబ్బెర, ఉల్లిపాయలు పేస్ట్ చేసినాం గదా! అది వేసుకునేసి, దీన్ని ఇలా మొత్తం కలిపిన తర్వాత, ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక నిమిషం మగ్గనియ్యాలి.
ఒక్క నిమిషం ఇలా మగ్గిందంటే మనకి కొబ్బరిలో ఈ ఉల్లిపాయల్లో పచ్చివాసన పోతుందండి. ఒక నిమిషం తర్వాత చూడండి మనకి చక్కగా ఈ మసాలా గూడా ఉడికిపోయి గ్రేవీ గూడా కొంచెం చిక్కబడిపోయింది. ఇలా వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన టమోటా మెత్తల కర్రీ రెడీ అయిపోయింది. రైస్‌కైనా, సంగటికైనా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం రెండో రెసిపీ వచ్చేసి ఉప్పు చేప వంకాయ అండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అనేది వేడి వేడి సంగటికి తింటా ఉంటే తినబుద్దవుతుందండి. అంత రుచిగా ఉంటుంది. ఇలా ఉప్పు చేప వంకాయ కర్రీ మీలో ఎంతమంది తిన్నారో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక 250 గ్రాములు చేపలు తీసుకునేయాలి. 250 గ్రాములు చేపలు తీసుకునేస్తే వంకాయలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 250 గ్రాములే. ఇప్పుడు ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు, అలానే 2 మీడియం సైజ్ టమోటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బర, ఒక 20 చిన్నుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకునేయాలి. ఇప్పుడు ఈ చింతపండుని మనం నీళ్ళలో నానబెట్టుకునేయాలండి. మనం టమోటాలు, వంకాయలు ఇవన్నీ కట్ చేసే లోపల చింతపండు అనేది చక్కగా నానుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు ఈ చేపలలో వేడి వేడి నీళ్లు వేసుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్లు వేసుకునేసి చేపల్ని ఇలా చేత్తో పైనుండి పులుపునంతా రుద్దుతూ కడుక్కోవాలండి. అప్పుడే మనకి ఈ ఉప్పు చేపల్లో ఉప్పు అంతా చక్కగా పోతుంది. ఇలా చేత్తో కడిగిన తర్వాత మళ్ళీ ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేయాలి. కడుక్కున్న తర్వాత చూడండి చేపలు ఈ మాత్రం నీట్‌గా వచ్చినాయి గదా! దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లో అల్లము, చిన్నుల్లిపాయలు, కొబ్బర అలానే సగం ఉల్లిపాయను గూడా వేసుకునేద్దాము. మనం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాం గదా! అందులోంచి సగం కట్ చేసి వేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో టమోటాలని గూడా 2 తీసుకున్నాం గదా! ఇందులోంచి ఒక పిడికెడు టమోటాలని వేసుకునేసి దీన్ని మెత్తగా ఇలా రుబ్బి వేసుకోవాలి. టమోటాలు అలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేస్తే గ్రేవీ ఇంకొంచెం చిక్కగా ఉంటుంది బాగా. 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి నూనె కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన సగం ఉల్లిపాయ, ఒక 2, 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన టమాటాలను వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని ఇలా చక్కగా కలిపిన తర్వాత మనం మసాలా రుబ్బి పెట్టినాం గదా! ఈ మసాలానంతా వేసుకునేసి ఇలా ఒకసారి మసాలా, టమోటాలంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి. అప్పుడే మనకి మసాలాలు పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే పైన ఆయిల్ తేలుతూ మసాలా కూడా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకునేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. అలానే ఒక 2 స్పూన్లు మిరప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి వేసుకునేసి ఈ మసాలానంతా ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని అన్నిటిని వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూరలో వేసుకునే ముందరగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వంకాయ ముక్కల్ని కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి అంతా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియ్యాలండి. అప్పుడే మనకి ఉప్పు, కారం అనేది వంకాయకి పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఇలా కలిపేసి ఇప్పుడు నీళ్లు వేసుకునేద్దాము. ముందుగా మనం మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు వేసినాం గదా! అవి ఇవి చేరి ఒక చెంబు నిండా నీళ్ళండి. మళ్ళీ ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసినాము. మొత్తం మనకి 1:30 గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది చింతపండు నీళ్ళతో కలిపి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకునేసి అంతా ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనియ్యాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్కలనంతా ఇలా చక్కగా కలుపుకునేసి ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలను వేసుకునేద్దాము. వంకాయ కొంచెం ఉడికిన తర్వాతనే చేప ముక్కలను వేసుకోవాలండి. చేప ముక్కలు, వంకాయలు ఈ సమయంలో చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. మనకి గ్రేవీ గూడా కొంచెం థిక్‌గా అయింది గదా! ఇప్పుడు మనం చింతపండు నీళ్లు వేసుకోవాలండి. చింతపండు నీళ్లు ఇవైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఈ చింతపండు నీళ్లు గూడా వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసి ఇంకొక 2, 3 నిమిషాలు ఉడకనిస్తే మనకి గ్రేవీ అనేది థిక్‌గా ఉంటుంది. పులుపనేది చేపకి, వంకాయకి పడుతుంది. 3 నిమిషాలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత మూత తీసి పైన కొంచెం గరం మసాలా పొడి చల్లేసి ఒకసారి ఇలా కలుపుకునేయాలి. గ్రేవీ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే వంకాయ ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయినా, సంగట్లో అయినా చాలా బావుంటుంది. ఈ 2 రకాల ఎండు చేపల కర్రీ మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.